అహల్యని వాళ్ళ మామయ్య చూడకుండా ఇంకా గౌతమ్ అయితే తన రూమ్లోకి అయితే తీసుకొని వెళ్తాడు. వెళ్ళాక ఇంకా అహల్య కంగారు పడిపోతూ ఉంటుంది. మామయ్యకి ఇంత దగ్గరగా ఉన్నా కూడా అసలు మామయ్యతో మాట్లాడలేని పరిస్థితి, అసలు మామయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని చెప్పేసి ఇంకా అహల్య బాధపడిపోతూ ఉంటుంది. అసలు ఏవైనా కానీ మీరు మాత్రం బయటికి రాకండి, ఇందిరా గారి ఫోన్ వాడండి, ఏమన్నా అర్జెన్సీ ఉండా నాకు ఈ ఫోన్ నుంచి కాల్ చేయండి అని చెప్పేసి గౌతమ్ చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా అప్పుడే అదితి అక్కడికి వస్తుంది. రాగానే ఏంటి లవ్ బర్డ్స్ ఇద్దరు ఏదో గుసగుసలాడుతున్నట్టున్నారు అని చెప్పేసి అదితి అంటుంది. అన్నాక ఇంతలో ఇంకా అహల్య అయితే ఇందిరా ఫోన్ అయితే దాపెడుతుంది. దాపెట్టాక ఏం లేదు అదితి, మనమైతే హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పేసి గౌతమ్ అంటాడు. సరే వెళ్దాం పదా అని చెప్పేసి అదితి కూడా ఇంకా గౌతమ్తో కలిసి ఇంకా వెళ్తుంది. వెళ్ళాక ఇంకా అహల్య అయితే బాధపడిపోతూ ఉంటుంది. అసలు మామయ్య మిమ్మల్ని ఇంత దగ్గరగా చూసినా కూడా మీతో మాట్లాడలేని పరిస్థితి, నా అంత దౌర్భాగ్యురాలు ఇంకొకరు ఉండరు అని చెప్పేసి ఇంకా అహల్య రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అప్పుడే ఇంకా అర్జున్ ప్రసాద్ అయితే ఇంకా ఇందిర గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా వాడి ఆపరేషన్ పూర్తవ్వలేదా, మేమంటే ఇంకా బిజీగా ఉన్నాము, వాడి కూడా ఇంత బిజీగా ఉంటాడా, ఇన్ని రోజులైంది ఒక్కసారి కూడా వాడు నాకు కాల్ చేయలేదు, కనీసం వాడు నేను కాల్ చేస్తే నన్ను లిఫ్ట్ చేస్తాడో లేదో ఒకసారి అయితే కాల్ చేసి చూద్దాం అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ అయితే ఇందిరా ఫోన్కి కాల్ చేస్తాడు. చేసేసరికి ఒక్కసారిగా అహల్య ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అబ్బా ఇప్పుడు ఏంటి సార్ కాల్ చేస్తున్నారు, అర్జున్ ప్రసాద్ గారు ఇప్పుడు కాల్ చేస్తున్నారు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంకా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అర్జున్ ప్రసాద్ మెసేజ్ పెడతాడు. మెసేజ్ పెట్టి ఇంకా వీడి ఆపరేషన్ పూర్తి అవ్వలేనట్టుంది, అసలు మెసేజ్ చూసుకొనైనా మళ్ళీ కాల్ చేస్తాడేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా అహల్య ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎలాగైనా సరే డాక్టర్ ఈరోజు రమ్మన్నారు, ఖచ్చితంగా వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళ నుంచి ఎలాగైనా తప్పించుకొని నేను ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి రావాలి అని చెప్పేసి అహల్య అనుకుని ఇంకా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసి లోపల పెట్టేసి తను మెల్లిగా మెట్లు దిగుతూ ఎవరు తెలియకుండా అలా కిందికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా వాళ్ళ మామయ్య ఇంకా అహల్య వాళ్ళ అత్తయ్య మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మామయ్య మాట్లాడుతూ ఉంటాడు. అసలు నీకు ఈ వంటలు ఎలా వచ్చు అని చెప్పేసి సుభద్ర అడుగుతూ ఉండగా ఇంకా వాళ్ళ మామయ్య అదే బంగాళరాజు చెప్తూ ఉంటాడు. ఇదంతా నా మేనకోడలు చలవే, తనే నాకు ఇవన్నీ నేర్పించింది, అంతకుముందు నేను దుబారాగా తిరిగేవాడిని, కానీ నా మేనకోడలే నాకు వంటలన్నీ నేర్పించింది, తను ఉంటే నాకు ఏ లోటు ఉండేది కాదు అని చెప్పేసి చెప్తూ ఉండగానే అహల్య పక్క నుంచి విని చాలా బాధపడిపోతూ ఉంటుంది. నన్ను క్షమించండి మామయ్య, అసలు మిమ్మల్ని ఇలా వదులుకొని ఇలా దగ్గర ఉండి కూడా మాట్లాడలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది. ఇంకా ఎలాగైనా సరే బయటికి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు వంట చేస్తూ ఉండగా మెల్లిగా తబ్బించుకొని ఇంకా బయటికైతే వస్తుంది. వచ్చి ఇంకా ఆటో ఎక్కి హాస్పిటల్కి అయితే వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళే దారిలో ఆలోచిస్తూ ఉంటుంది. అసలే అర్జున్ ప్రసాద్ గారంటే అందరికీ తెలుసు, ఇంకా నేను వాళ్ళ కోడల్ని ఇంకా ప్రెగ్నెంట్తో ఉన్నాను అంటే ఇందిరా గారి విషయం అన్నీ బయటపడిపోతాయి, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి ఆటోలో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా బుర్కా వేసుకున్న వాళ్ళు అక్కడి నుంచి వెళ్తూ ఉండగా తను గమనిస్తుంది. ఆటో అతనికి చెప్తుంది, మీరు ఒకసారి షాపింగ్ మాల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఆటో అతనికి చెప్తుంది. చెప్పాక సరే మేడం అని చెప్పేసి అతను ఇంకా బట్టల షాప్కి అయితే తీసుకెళ్తాడు. ఇది ఇలా ఉండగా ఇంకా గౌతమ్ అయితే పేషెంట్స్కి చూస్తూ తను బిజీగా ఉంటాడు. అప్పుడే ఇంకా అదితి గౌతమ్ దగ్గరికి వస్తుంది. వచ్చి గౌతమ్ నీతో మాట్లాడాలి అని చెప్పి అంటాడు. అన్నాక పేషెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇంకా అదితి గౌతమ్తో మాట్లాడుతూ ఉంటుంది. అసలు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు, నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు అని చెప్పేసి అదితి గౌతమ్ని అడుగుతుంది. అడిగాక అసలు ఇది టైమేనా, అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా, నువ్వే నీ పని చూసుకోపో అని చెప్పేసి గౌతమ్ అంటాడు. నేను కూడా పేషెంట్ని గౌతమ్, నా గురించి కూడా పట్టించుకో, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని మా మమ్మీ వాళ్ళకి ఎందుకు మాట ఇచ్చావు అని చెప్పేసి అదితి అడుగుతుంది. అడిగాక అహల్య కోసం ఆ పరిస్థితిలో అలా మాట ఇవ్వాల్సి వచ్చింది, అంతేకాని నాకు పెళ్ళైపోయింది, ఇప్పుడు నీ గురించి ఆలోచించే స్టేజ్లో నేను లేను అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అన్నాక మా మమ్మీ వాళ్ళకి మాట ఇచ్చావు, అసలు అహల్య అసలు తనంటే ఎందుకు నీకు అంత పిచ్చి, తన గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు, ఎందుకు అంత ఆరాట పడిపోతున్నావు, అసలు కాశ్మీర్లో ఏం జరిగింది, తనని సడన్గా ఎందుకు ప్రేమించానని చెప్పావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు ఇంటికి తీసుకొని వచ్చావు, అంటే నన్ను ప్రేమించిందంతా అబద్ధమేనా, ఇన్ని రోజులు చిన్నప్పటి నుంచే ఉన్న నా మీద ప్రేమ అంత అబద్ధమేనా, కనీసం ఇదైనా చెప్పు, నాతో నటించావా లేక తనతో నటిస్తున్నావా, ఈ ఒక్క విషయం చెప్పు, కనీసం కాశ్మీర్ విషయమైనా చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అడిగాక ఇప్పుడు నీతో మాట్లాడేటంత టైం నాకు లేదు, ఇవన్నీ చెప్పే స్టేజ్లో నేను లేను అని చెప్పేసి గౌతమ్ అంటాడు. కనీసం నా మీద ప్రేమ ఉంది నిజమా కాదా అని కూడా చెప్పలేవా, కనీసం ఇదైనా చెప్పు, నన్ను ప్రేమించింది నిజమేనా అబద్ధమా అని చెప్పేసి అడుగుతుంది. అడిగాక ఇప్పుడు అవన్నీ డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు, ప్లీజ్ వెళ్ళిపో ఇక్కడ నుంచి అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అన్నాక నువ్వు చెప్పేదాకా నేను ఇక్కడ నుంచి కదలను అని చెప్పేసి అదితి అంటుంది. అన్నాక ప్లీజ్ వెళ్ళు ఇక్కడ నుంచి అని చెప్పేసి ఇంకా గౌతమ్ గట్టిగా బెదిరిస్తాడు. ఇంకా అప్పుడే అదితి అయితే ఇంకా కోపంతో అక్కడి నుంచే వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇంకా బుర్కా వేసుకొని
అలా అహల్య హాస్పిటల్ లోపలికి వస్తూ ఉండగా అదితి బయటికి వెళ్తుంది కదా, ఇంకా తను వెనక్కి తిరిగి చూసేలోపు ఇంకా అహల్య అయితే లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళి ఇంకా వేరే డాక్టర్ని కలిసి ఇంకా తనైతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇంకా చేయించుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా ఆ డాక్టర్కి కాల్ రావడంతో అదితి కొంచెం ఈ పేషెంట్ని చూస్తావా, నేను ఫోన్ మాట్లాడేది ఉంది అని చెప్పేసి ఇంకా ఆ డాక్టర్ బయటికి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంకా కర్టన్ అడ్డం ఉండడంతో అదితియే అహల్యకి ఇంకా మానిటర్ చేసి బేబీని అయితే చూపిస్తూ ఉంటుంది. మీరు చాలా వీక్గా ఉన్నారు, బేబీకి ఇంకా చాలా ఫుడ్ అవసరం, అలాగే మీరు వీక్గా ఉన్నారు, మీరు మంచిగా ఉండాలి, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఇంకా కటన్ ఇరువైపులా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అహల్య చెప్తూ ఉంటుంది, మా హస్బెండ్ దుబాయ్లో ఉంటాడు, నా పేరు ఐషా అని చెప్పేసి అంటుంది. అన్నాక ఇంకా సరే మీరైతే వీక్గా ఉన్నారు, అయినా బాయ్స్ని నమ్మొద్దు, వాళ్ళు అస్సలు మంచిగా చూసుకోరు, ఆడవాళ్ళని మోసం చేస్తారు అని చెప్పేసి అహల్యకి అదితి చెప్తుంది. చెప్పాక మా హస్బెండ్ అట్లాంటి వాళ్ళు కాదు, చాలా మంచివాడు అని చెప్పేసి ఇంకా అహల్య ఆయిషాలాగా మాట్లాడాక సరే అని చెప్పేసి ఇంకా స్కానింగ్ రిపోర్ట్స్ తీసేసి ఇంకా తను చూడబోతూ ఉండగానే అప్పుడే డాక్టర్ లోపలికి వచ్చి చేసేసావా స్కానింగ్ అని చెప్పేసి అడగడంతో అదితి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చేశాను మేడం చూడండి అని చెప్పేసి రిపోర్ట్స్ ఇచ్చేసి తనైతే బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా అహల్య అయితే ఆ రిపోర్ట్స్ చూసి సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా తన మానిటర్లో తన బేబీని చూసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా నందు యామిని అయితే ఇంటికి వస్తారు. రాగానే డోర్స్ తెరిచే ఉన్నాయేంటి, ఈ శ్రావ్య ఇంట్లోనే ఉందా లేదంటే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందా, అసలు ఏం చేస్తుంది ఇది లోపల, బయట అన్ని డోర్లు తెరిచిపెట్టుకుని లోపల ఏం చేస్తుంది అని చెప్పేసి ఇంకా నందు అంటాడు. అన్నాక వాళ్ళిద్దరూ ఇంకా లోపలికి వెళ్ళాక నందు రూమ్లోకి వెళ్ళి చూసి గట్టిగా మామ్ అని అరుస్తాడు. ఇంతలో ఇంకా యామిని అయితే లోపలికి వెళ్తుంది. అప్పుడే ఇంకా తల్లివారు పోసి ఇంకా తనైతే ఏడుస్తూ అలా మూలకు కూర్చొని శ్రావ్యాన్ని చూసేసరికి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అమ్మవారు పూసినట్టుంది అత్తయ్య అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా యామిని షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరి రేపు ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.